అందరికీ నమస్కారం. పొలిటికల్ సైన్స్‌లో 12థ్ బి ఆప్షనల్ పేపర్‌కి సంబంధించి టాపిక్ వచ్చి రాజకీయ పార్టీలు నిర్వహించే పాత్ర, రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఈ పాఠం చదివిన తర్వాత విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు ఎటువంటి పాత్రను పోషిస్తాయో, ఆ పాత్ర యొక్క అవసరం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుంటారు. విశేష సూచిక: రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల ప్రాధాన్యత, ప్రజాస్వామ్యంలో పార్టీల పాత్ర, ప్రజలను ఆకర్షించి నిర్మాణాత్మకంగా మలుస్తాయి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు. సారాంశం: నమూనా ప్రశ్నలు, చదవదగిన గ్రంథాలు. రాజకీయ పార్టీలకు ఎంతోమంది ఎన్ని రకాలుగా నిర్వహించినప్పటికీ ఎడ్వర్డ్ బర్క్ యొక్క నిర్వచనాన్ని ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చుకోవాలి. ఎడ్వర్డ్ బర్క్ అభిప్రాయంలో, తామందరూ అంగీకరించిన నిర్దిష్ట నియమాలను ప్రాతిపదికగా చేసుకుని జాతి ప్రయోజనాలకై సమిష్టిగా కృషి చేయటానికి ఐక్యమైన వ్యక్తుల సముదాయమే రాజకీయ పక్షం. ఎడ్వర్డ్ బర్క్: A political party is a body of men united for promoting their joint endeavors, the national interests upon some particular in which they are agreed. పై నిర్వచనం సహాయంతో ఈ క్రింది విషయాలను గ్రహించవచ్చు. రాజకీయ పార్టీ యొక్క ప్రధాన ఆశయం కేవలం అధికారాన్ని హస్తగతం చేసుకోవటమే కాదు, అంతకన్నా జాతి ప్రయోజనాలను సమిష్టిగా కృషి చేయటం. ఏ రాజకీయ పార్టీ అయితే కేవలం అధికారాన్ని చేజిక్కించుకోవటమే ఆశయంగా పనిచేస్తుందో, అటువంటి రాజకీయ పార్టీ వల్ల సమాజానికి, జాతికి లేదా ప్రజలకు ఒనగూడే ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. పైగా అధికార సాధనే ఏకైక లక్ష్యంగా పనిచేసే పార్టీల వలన జాతి ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. ఎందుకంటే అధికార దాహంతో అలమటించే పార్టీలు అధికారాన్ని చేజెక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాయి. ప్రజాస్వామికమైన అవినీతికరమైన చర్యలకు పాల్పడతాయి. అధికారం హస్తగతం కాగానే దానిని స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తాయి. కాబట్టి అధికారమే లక్ష్యంగా పనిచేసే పార్టీలు అన్నీ జాతి వ్యతిరేకమే, ప్రజా వ్యతిరేకమే. ఏ రాజకీయ పార్టీ అయితే రాజ్యాధికారాన్ని జాతి సేవకు లేదా జాతి అభ్యున్నతికి ఉపయోగించడం లక్ష్యంగా పెట్టుకుంటుందో, ఆ రాజకీయ పార్టీ నిజమైన రాజకీయ పార్టీ. అటువంటి లక్ష్యాలు గల రాజకీయ పార్టీలు సామాజిక జీవితంలో ఎటువంటి పాత్రను పోషిస్తాయో పరిశీలించే ముందు చాలా క్లుప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీల యొక్క ప్రాధాన్యతను తెలుసుకుందాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల ప్రాధాన్యత. ప్రజలు తమను తామే పాలించుకునే వ్యవస్థ ప్రజాస్వామ్యం. ప్రజలందరూ తమను తాము పరిపాలించుకోవటం అనేది సిద్ధాంతరీత్యా సబబుగానే ఉన్న ఆచరణలో దానికి రెండు ఆటంకాలున్నాయి. అవి: ప్రతి మనిషి తనకు తానే ప్రతినిధిగా మారి శాసన రూపకల్పనలో, నియమావళి తయారీలో పాలుపంచుకోవటం ఆచరణరీత్యా సాధ్యం కాదు. చాలా చిన్న రాజ్యాలలో మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. క్రీస్తు పూర్వం 7-8 శతాబ్దాల్లో భారతదేశంలోని గణరాజ్యాలు ఆదిమ జాతుల వ్యవస్థలు మాత్రమే ఇంతవరకు మానవాళికి తెలిసిన ఉదాహరణలు. భౌగోళికంగా, జనాభా రీత్యా పెద్ద రాజ్యాలలోనూ, చాలా పెద్ద రాజ్యాలలోనూ ప్రతి మనిషి శాసనకర్తగా మారడం ఆచరణలో అసాధ్యం. కాబట్టి ఒకే అభిప్రాయం, ఒకే ఆశయం కలవారు ఒక లక్ష్యంతో సమూహకంగా ఏర్పడక తప్పదు. ఈ సమూహాన్ని రాజకీయ పార్టీ అని అంటారు. ప్రజలు తమకు ఏది అవసరమో అనేదాన్ని స్వల్పకాలికంగా మాత్రమే తెలుసుకోగలరు. అది కూడా ఒక రంగంలో వారు ఆశిస్తున్న ఫలితం మిగిలిన రంగాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్న ప్రశ్న వేసుకోరు. అదే కాకుండా ఒక వర్గానికి లేదా సమూహానికి చెందిన ప్రజలు మిగిలిన వర్గాలను, ఆ వర్గాల కోరికలను కూడా దృష్టిలో పెట్టుకుని స్వల్పకాలిక కోరికలని నిర్ణయించుకోవటం సాధ్యం కాదు. దీర్ఘకాలిక కోరికలు లేదా లక్ష్యాల విషయానికి వస్తే అది వ్యక్తులు నిర్ణయించలేరు. మొత్తం సామాజిక, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మాత్రమే సాధ్యం. దానికి కూడా ఏదో ఒక సైద్ధాంతిక చట్టం అవసరమవుతుంది. ఈ కారణం వలన కూడా రాజకీయ పార్టీలు ఆవశ్యకమవుతాయి. పై రెండు కారణాల వలన ప్రతి ప్రజాస్వామిక వ్యవస్థలోనూ రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఉంటాయి. ప్రజల మనోభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూ, నిర్దిష్ట సిద్ధాంతం, కార్యాచరణ సహాయంతో ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. రాజకీయ పార్టీలతో ప్రమేయం లేని పార్టీరహిత ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించిన సిద్ధాంతవేత్తలు చాలామంది ఉన్నప్పటికీ వారి ప్రతిపాదనలు ఆచరణ సాధ్యం కాని ఊహలుగానే మిగిలిపోయాయి. ప్రజాస్వామ్యంలో పార్టీల పాత్ర. ప్రజాస్వామ్య దేశాలలో రాజకీయ పార్టీలు చాలా కీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. వివిధ అంశాలలో అవి పోషించే పాత్ర క్రింద క్లుప్తంగా వివరించబడింది. ఆసక్తిని సమీకరించడం, ఇంట్రెస్ట్ అగ్రిగేషన్. సమాజంలోని ప్రతి వ్యక్తికి లేదా సాంప్రదాయ సమూహాలకు అనేక విషయాల మీద ఆసక్తి ఉంటుంది. కొన్ని కోరికలు ఉంటాయి, అయితే ఇవి వ్యక్తుల స్థాయిలో చెదిరిపోయి ఉంటాయి. వాటన్నింటినీ అవి ఒక చోటకు సమీకరించి వాటికి ఒక రూపాన్ని ఇవ్వటంలో రాజకీయ పార్టీలు తోడ్పడుతూ ఉంటాయి. అందుకొరకు అవి ప్రణాళికలను, కార్యక్రమాలను తయారు చేస్తాయి. వాటి ఆధారంగా ఆసక్తి
కలవారిని సమీక్షించే ప్రయత్నం చేస్తాయి. ఆసక్తిని సమస్య రూపమిచ్చి దానిని పరిష్కారానికి ప్రయత్నాన్ని ప్రారంభిస్తాయి. రాజకీయ పార్టీలు నిర్వహించే పాత్రలో ఇది అత్యంత కీలకమైనది. ఒక ఉదాహరణ, ఒక గ్రామంలో రైతు సాగునీరు సమృద్ధి కావాలని అనుకుంటాడు. పక్క గ్రామంలో రైతు కూడా అదే కోరికను కలిగి ఉంటాడు. అదేవిధంగా చాలా గ్రామాలలోని చాలా జిల్లాలలోని రైతులు ఇదే కోరికను కలిగి ఉంటారు. అయితే వ్యక్తిగతంగా కానీ ఒక గ్రామ రైతు సమూహకంగా కానీ వీరు తమ కోరికను తీర్చుకోలేరు. కనీసం ఆ కోరిక సాధన కొరకు ఉద్యమంగా కూడా మార్చలేరు. ఇదే పనిని ఒక రాజకీయ పార్టీ చాలా తేలికగా నిర్వహిస్తుంది. సాగునీటికి దిగుబడికి ధరకు ఉన్న సంబంధాన్ని మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థతో పెనవేసి ఈ కోరికకు ఒక సైద్ధాంతిక చట్టాన్ని తయారు చేస్తుంది. అనేక జిల్లాల్లో తనకున్న కార్యకర్తల చేత ఆ కోరికలకు అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది. ఆ తర్వాత దాన్ని ఒక డిమాండ్గా మార్చి ఆ డిమాండ్ పేరు మీద రైతులందరినీ సంఘటితపరుస్తుంది. ఆ సంఘటిత శక్తి సహాయంతో ఉద్యమానికి ఉపక్రమిస్తుంది. అవసరమైతే అదే డిమాండ్ ఎన్నికల ప్రణాళికలో ప్రధానాంశంగా చేసుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆసక్తిని సమీకరించడం, దాన్ని సమూహ శక్తిగా మార్చడం అనేది వ్యక్తులు కానీ సంఘటితం కానీ సమూహాలు కానీ చేయగలిగిన పని కాదు. అది కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే చేయగలిగిన పని. ఈ కారణం వల్లనే ప్రజాభిప్రాయం నిర్మాతలుగా, ప్రజాభిప్రాయ ప్రతినిధులుగా రాజకీయ పార్టీలు సమాజానికి ఎనలేని సేవ చేస్తూ ఉంటాయి. ప్రభావ, ఆసక్తి వర్గాలు రాజకీయ పార్టీలు. ఆసక్తిని సమీకరించే ఇతర సంస్థల్లో ప్రధానమైనవి ప్రభావ వర్గాలు, ఆసక్తికర వర్గాలు ప్రధానమైనవి. అయితే ఈ రెండు వర్గాలు ప్రత్యక్షంగా రాజకీయాలలో పాల్గొనవు కాబట్టి వీటి ప్రభావం పరిమితమైన ప్రభావం. పైగా ఇవి కేవలం ఒక వర్గ ఆసక్తికి అధిక ప్రాధాన్యతను ఇస్తాయి కాబట్టి మిగిలిన వర్గాల నుండి వీటికి మద్దతు దొరకదు. అదే రాజకీయ పార్టీ అయితే అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఆసక్తిని ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి దాని ప్రభావం, శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. రాజకీయ సామాజీకరణ పెంపొందిస్తాయి. క్రియేట్స్ పొలిటికల్ సోషలైజేషన్స్. సమాజంలోని ప్రజల ఆలోచనలో, ప్రవర్తనలో రాజకీయ స్పృహ పెరగటాన్ని రాజకీయ సామాజీకరణ అని అంటారు. మరో మాటలో చెప్పాలంటే సమాజంలోని ప్రతి వ్యక్తి రాజకీయాల పట్ల, రాజకీయ ప్రక్రియ పట్ల ఆసక్తి పెంపొందించుకోవటాన్ని, రాజకీయ విషయాల పట్ల విజ్ఞానాన్ని పెంపొందించుకోవటాన్ని రాజకీయ సామాజీకరణము అంటారు. రాజకీయాల పట్ల ప్రజల ఆసక్తి కలిగి ఉండటం అనేది ప్రజాస్వామ్యం అనేందుకు అత్యవసరం. సంప్రదాయ సంస్థలైన కాలం, మతంల ప్రభావం నుండి బయటపడగలగాలంటే రాజకీయ సామాజీకరణ చాలా అవసరం. అంతేకాకుండా రాజకీయేతర విషయాల నుండి రాజకీయ విషయాలను విడదీసి చూడటానికి కూడా రాజకీయ సామాజీకరణ ఉపయోగపడుతుంది. రాజకీయ సామాజీకరణ జరగకపోతే ప్రజలు రాజకీయ సమస్యలను సాంఘిక భావోద్వేగాల, సోషల్ ఎమోషన్స్ అండ్ సోషల్ అటాచ్మెంట్ కోణం నుండి చూడటం, అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. రాజకీయేతర అంశాలకు, రాజకీయ అంశాలకు మధ్య అంతరం పూర్తిగా చెరిగిపోతుంది. ఇది ఏ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా ఇది ప్రమాదకరమైన పరిణామం. ఈ పరిణామాన్ని నివారించి రాజకీయ సామాజీకరణ పెంచడంలో రాజకీయ పార్టీలు చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి. తమ పనిని అవి 3 పద్ధతుల ద్వారా నెరవేరుస్తాయి. అవి రాజకీయ సమస్యల మీద పెద్ద ఎత్తున ప్రచారానికి పూనుకుంటాయి. అనేక అంశాల మీద ప్రజలతో అవగాహనను కలిగించడానికి ప్రయత్నిస్తాయి. తమ సిద్ధాంతాలను, భావాలను, ప్రణాళికలు ప్రచారం చేసుకోవటం కోసం దేశం నలుమూలల సభలు, సమావేశాలు నిర్వహిస్తాయి. ప్రచార మాధ్యమాల సహాయంతో ప్రజలలో రాజకీయ భావాలు కలిగిస్తాయి. అయితే రాజకీయ పార్టీలే రాజకీయేతర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వటం లేదా రాజకీయేతర అంశాల ప్రాతిపదికగానే పార్టీలను స్థాపించడం వల్ల రాజకీయ సామాజికీకరణ తీవ్రంగా దెబ్బతింటుంది. కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతీయ తత్వం మీద మాత్రమే ఆధారపడి ఏర్పాటయ్యే రాజకీయ పార్టీలన్నీ రాజకీయ సామాజీకరణకు పెద్ద అవరోధంగా నిలుస్తాయి. భావ సమైక్యత సాధించడంతో సహాయపడతాయి. ప్రతి దేశంలోనూ అనేక జాతులు, ఉపజాతులు, మతాలు ఉంటాయి. దేనికదే స్వంత సంస్కృతిని, తనదైన ప్రత్యేక ప్రతిపత్తిని కలిగి ఉంటుంది. అయితే భిన్న ప్రతిపత్తులకు అతీతంగా దేశంలోకి ప్రజలందరూ కొన్ని విషయాలలో ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండక తప్పదు. లేకపోతే ఆ దేశం ఒక దేశంలాగా చాలా కాలం ఉండలేదు. దేశ సమైక్యతకు అవసరమైన ఏకభావాన్ని కలిగించడంలో రాజకీయ పార్టీలు సాటిలేని పాత్రను పోషిస్తాయి. ఉదాహరణగా భారతదేశాన్ని తీసుకుందాం. మన దేశంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, ప్రాంతీయ అభిమానాలు, భాషా దురాభిమానాలు ఉన్నాయి. పైన పేర్కొన్న వాటిలో ప్రతి ఒక్కటి తనకు ఒక ప్రత్యేక ప్రతిపత్తి, చారిత్రక వారసత్వం ఉందని భావిస్తుంది. ఇది సాధారణంగా విభిన్నతకు దారితీయడానికి అనుకూలమైన స్థితి. అయితే జాతీయ రాజకీయ పార్టీలన్నీ ఈ భావాలను నియంత్రిస్తూ ఉన్నాయి. ఈ భావాల స్థానంలో దేశ సమైక్యతకు, దేశానికి మొత్తానికి వర్తించే సామాజిక, ఆర్థిక, రాజకీయ భావాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, జనతా పార్టీ వంటి పార్టీలు
మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రజల అభిప్రాయాన్ని మలుస్తున్నాయి. అమెరికా దేశాన్ని ఉదాహరణగా తీసుకుంటే, ఆ దేశ ప్రజలు మతం ప్రాతిపదికగా, రంగు ప్రాతిపదికగా, భౌగోళిక అంశాల ప్రాతిపదికగా అనేక సమూహాలుగా చీలిపోయి ఉంటారు. అయితే ఆ దేశంలోని రెండు ప్రధాన పార్టీలైన డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు ఆ దేశ ప్రజలకు దేశం మొత్తానికి సంబంధించిన రాజకీయ అంశాల మీద ఏకం చేయగలుగుతున్నాయి. ప్రజల శక్తిని ఆకర్షించి నిర్మాణాత్మకంగా మలుస్తాయి. ప్రొఫెసర్ ఫైనల్ అభిప్రాయంలో రాజకీయ పార్టీలు గురుత్వాకర్షణ శక్తిగా పనిచేస్తాయి. అంటే దేశంలోని ప్రజలను తన వైపు ఆకర్షిస్తాయి. మరో మాటలో చెప్పాలంటే దేశంలోని ప్రజలందరూ లేదా అత్యధికులు ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులుగా ఉంటారు. రాజకీయ పార్టీ సభ్యులైన తర్వాత వారి ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. సామాజిక సమస్యల మీద, వాటి పరిష్కార మార్గాల మీద అవగాహన ఏర్పడుతుంది. తన భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించే ఒక సాధారణ వ్యక్తికి రాజకీయ పార్టీ దేశాన్ని గురించి, సమాజాన్ని గురించి ఆలోచించే వ్యక్తిగా మారుస్తాయి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు. రాజకీయ పక్షాలు పోషించే పాత్రలలో ఇది కూడా ప్రధానమైన పాత్ర. ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ పార్టీ ఈ పాత్రను ఒక రకంగా పోషిస్తే, ప్రతిపక్షాలు ఈ పాత్రను మరో విధంగా పోషిస్తాయి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా రాజకీయ పార్టీ. ప్రజాభిప్రాయాన్ని ఎక్కువగా పొందగలిగిన రాజకీయ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ వాగ్దానాలు అయితే చేసిందో ఆ వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. దాని కొరకు నిర్ణయాలను తీసుకుంటుంది. పథకాలను మార్పు చేయటము, నూతన పథకాలను ప్రారంభించడము చేస్తుంది. ఆ పథకాలను ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అన్న విషయాలను, నిర్ణయాలు ప్రజామెప్పును పొందుతున్నాయా లేదా అనే విషయాలను పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తెస్తుంటారు. ప్రజలు అదనంగా కోరుకునే విషయాలు కూడా ఈ పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకుంటూ వస్తాయి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ప్రతిపక్ష రాజకీయ పార్టీల పాత్ర. ప్రతిపక్షాలు కూడా ప్రజల కోరికలను ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తూ ఉంటాయి. అయితే అవి అవలంబించే పద్ధతులు మాత్రం వేరుగా ఉంటాయి. ప్రభుత్వం తానిచ్చిన హామీలను అమలుపరచడంలో విఫలమైన, ప్రజలు ప్రభుత్వ చర్యలతో సంతృప్తి చెందకపోయినా ప్రతిపక్షాల ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభిస్తాయి. ప్రజల కోరికలను ప్రభుత్వం దాకా తీసుకువెళ్లడం కోసం ఆందోళన మార్గాన్ని ఎన్నుకుంటారు. ధర్నాలు, పికెటింగ్లు, ఊరేగింపుల ద్వారా ప్రజల కోరికలు ఏమిటో ప్రభుత్వానికి చెప్పి ఆ కోరికలు తీర్చబడే రీతిలో ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతాయి. ప్రొఫెసర్ మెకైవర్ చెప్పినట్లుగా ప్రతిపక్షం అనునిత్యం జాగ్రత్తగా ఉంటూ ప్రభుత్వ బలహీనతను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజెప్తుంది. ప్రజాభిప్రాయమే న్యాయస్థానంలో ఎప్పటికప్పుడు విధానాలను పరీక్షకు గురి చేస్తుంది. సారాంశం. ఎడ్సన్స్ బర్గ్ చెప్పినట్లు జాతి ప్రయోజనాలు సాధించడానికి ఐక్యమైన వ్యక్తుల సముదాయమే రాజకీయ పార్టీలు. సమాజాన్ని ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్లటం, ప్రగతి పథంలోకి నడిపించడం రాజకీయ పార్టీల బాధ్యత. ప్రజాస్వామ్యం యొక్క మనుగడ రాజకీయ పార్టీలు నిర్వహించే పాత్రపైనే ఆధారపడి ఉంటుంది. ప్రజల ఆసక్తిని సమీకరించడం, రాజకీయ సామాజికీకరణ పెంపొందించడం, భావ సమైక్యతను పెంపొందించడం, ప్రజలను ఆకర్షించి వారిని ఒక నిర్మాణ శక్తిగా తయారు చేయడం, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉండటం వాటిని రాజకీయ పార్టీలు నిర్వహించే పాత్రలో ముఖ్యమైన అంశాలు. ప్రజాస్వామిక స్ఫూర్తితో సమాజం అభివృద్ధి చెందాలన్నా, జాతి నిర్మాణం జరగాలన్నా అది రాజకీయ పార్టీలు పోషించే పాత్రపైన ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ.